గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. దేవుడికి పూజ చేస్తాను, హారతి తీసుకుని బయలుదేరుతురు గాని. నువ్వు చేసే పూజలు ఇచ్చే హారతుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తే అక్కడ చీ అంటారు. అవును గీత, ఫస్ట్ షాట్ నా మీద ప్లాన్ చేసుకున్నారు. హారతి ఏముంది, వచ్చిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఏంటి నాన్న, షూటింగ్ కి బయలుదేరుతున్నావా? సరే బాయ్, వెళ్ళొస్తాను. రేపు నన్ను కూడా నీతో పాటు షూటింగ్ కి తీసుకువెళ్ళాలి. తప్పకుండా బాయ్. అమ్మా పద. ఏంటమ్మా ఈరోజు కూడా షూటింగ్ బయలుదేరినట్టున్నాడు? అవును మామయ్య, పూజ చేస్తాను ఉండండి అన్నా, టైం లేదని వెళ్ళిపోయారు. ఆ ఫీల్డ్ అంతేనమ్మా, మాయా ప్రపంచం. అందులో దిగితే ఎవరైనా మారిపోవాల్సిందే. ఇది ఎలాగైనా రామ్కి దూరం అయిపోవాల్సిందే. శివ, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. ప్రతిరోజు నాకు చెప్పే ఫ్రెష్ అవుతున్నావా? అది కాదు, రామ్ వాళ్ళు బయటికి వెళ్లారు కదా, నేను రెడీ వచ్చేస్తాను, మనం కూడా బయటికి వెళ్దాం. బయటికా? దేనికి? వాళ్ళంటే షూటింగ్ ఉండి వెళ్ళారు, నీకేం పనుందమ్మా? అంటే మంచి సెంటర్ ఎక్కడుందో చూసుకోవాలి కదా. సెంటరా? దేనికి ప్రియా? బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి. అదే సరదాగా సిటీ అంతా చూసొద్దాం అనుకున్నాను. ఏమే, ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం, ఇంట్లో వస్తువులన్నీ సర్దుకుంటూ ఉన్నాం. కట్టుకున్నవాడికి మావయ్య గారికి కనీసం కాఫీ నీళ్ళన మొహన కొట్టాలని లేకుండా షికార్ చేద్దామంటావా? బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏమ్మా? ఏమైంది? లేకపోతే ఏంటమ్మా, పోయి పోయి పిన్నిని కాఫీ పెట్టమంటాడేంటి బాబాయ్? అమ్మో, అవునరా, సిటీకి తీసుకొచ్చి నీ పెళ్ళం చేత కాఫీ ఇప్పించి మమ్మల్ని అందరూ చంపేద్దాం అనుకుంటున్నావా? నవ్వుకోండి, ఇప్పుడు అందరూ నవ్వుకోండి. ఇదే నట్టింట్లో మీరంతా కూర్చొని ఏడుస్తుంటే నేను నవ్వే రోజు ఒకటొస్తుంది. అంతవరకు నవ్వుకోండి. గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.